సినిమా ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ కాలక్రమంలో ట్రెండ్ గా మారిపోతూ ఉంటుంది. బయటకు కనిపించకపోయినా లోపల మాత్రం ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ నడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రాజమౌళి సినిమా తర్వాత తీసుకునే నిర్ణయాలు, కెరియర్ లో వచ్చే మలుపులు, ఇవన్నీ కేవలం సక్సెస్ తోనే కాదు, స్ట్రాటజీతో కూడా ముడిపడి ఉంటాయి. అందుకే ఒక్కో నిర్ణయం వెనుక బిజినెస్ లెక్కలు, భవిష్యత్ ప్లానింగ్ కూడా దాగి ఉంటుంది. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత స్టార్ హీరోల తదుపరి సినిమా ఆశించిన స్థాయిలో ఆడదన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ప్రభాస్ నుండి రామ్ చరణ్ వరకు చాలా మంది హీరోల విషయంలో ఇది నిజమేనని అనిపించింది. అయితే గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ దేవరాతో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడనే మాట వినిపించింది. కానీ ఈ సెంటిమెంట్ కి మరో కోణం ఉందని ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేంటంటే, రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హీరోలు తమ సొంత బ్యానర్ లేదా కుటుంబానికి దగ్గరైన ప్రొడక్షన్ హౌస్ లోనే తమ తదుపరి సినిమాలు చేయటం. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు పూర్తిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే వచ్చాయి. ప్రభాస్ కి యూవీ నిర్మాతలతో ఉన్న సన్నిహిత సంబంధం అందరికీ తెలిసిందే. అలాగే RRR తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య సినిమాలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ భాగస్వామిగా ఉంది. అంతేకాదు, మగధీర తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమాని కూడా కుటుంబ సభ్యుడైన నాగబాబు నిర్మించారు. అదే విధంగా RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసిన దేవర సినిమాని అన్న కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ముందుండి నిర్మించింది. ఇలా రాజమౌళితో సినిమా తర్వాత హీరోలు తమ సొంత బ్యానర్ ని ముందుకు తీసుకురావడం ఓ ట్రెండ్ లా మారింది. ఇప్పుడు ఇదే బాటలో మహేష్ బాబు కూడా నడవబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రాజమౌళితో వారణాసి ప్రాజెక్టు తర్వాత తన జిఎంబి బ్యానర్ ని మళ్ళీ యాక్టివ్ చేసి నెక్స్ట్ సినిమాని అదే బ్యానర్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బడ్జెట్ ఎక్కువైతే మరో పార్ట్నర్ ని తీసుకుని టైఅప్ చేయాలన్న ఆలోచన కూడా ఉందని ఇన్ఫర్మేషన్. రాజమౌళితో సినిమా అయ్యాక మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లటం ఖాయం కాబట్టి బిజినెస్ పరంగా కూడా ఇది చాలా సేఫ్ ప్లాన్ గా ఇండస్ట్రీ భావిస్తోంది. మరి హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మహేష్ బాబు ఒక ఎక్స్ట్రాడినరీ ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.